అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? కథ చివరి వరకు వినండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? ప్రేమ పరీక్ష. కాంచీపురంలో ధనగుప్తుడు అనే రత్నాల వ్యాపారి ఉండేవాడు. అతనికి ఖరీదైన ఓడ ఒకటి ఉండేది. దానిలో అతను రత్నాల వ్యాపారం చేసేవాడు. విదేశాలలో తక్కువ ధరకు రత్నాలు కొని తన దేశంలో మంచి ధరకు అమ్ముతూ రత్నగుప్తుడు లక్షలకు లక్షలు సంపాదించాడు. ధనగుప్తుడికి పద్మకళ అనే కుమార్తె ఉండేది. ఆమె తల్లి చిన్నతనంలోనే చనిపోతే తండ్రి ఆమెను ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేశాడు. ఆమెను తనలాంటి లక్షాధికారికే ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఆలోచించాడు ధనగుప్తుడు. అయితే పద్మకళ విద్యాగుప్తుడు అనే యువకుణ్ణి ప్రేమించింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ సంగతి తెలియక ధనగుప్తుడు తన కుమార్తెకు సంబంధాలు చూడసాగాడు. తన తండ్రి తన కోసం వరులను చూస్తున్నాడని తెలియగానే పద్మకళ విద్యాగుప్తుడికి ఆ సంగతి చెప్పి, వెంటనే నువ్వు మా నాన్నను కలుసుకొని మన ప్రేమ వ్యవహారం చెప్పి నన్ను నీకిచ్చి పెళ్లి చెయ్యమని అడుగు అంది. విద్యాగుప్తుడు సరేనని మర్నాడు ధనగుప్తుడు ఒంటరిగా ఉన్న సమయంలో తాను పద్మకళ ప్రేమించుకొని పెళ్లాడగోరుతున్నట్లు చెప్పాడు. ధనగుప్తుడు విద్యాగుప్తుడు చెప్పిన మాట నమ్మలేక లోపలికి వెళ్ళి తన కుమార్తెను అడిగాడు. విద్యాగుప్తుడు చెప్పిన మాట నిజమే, నేను అతన్ని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను అని పద్మకళ తండ్రితో అంది. విద్యాగుప్తుడు ఎలాంటివాడో తెలియకుండా అతని చేతిలో తన కుమార్తెను పెట్టటానికి ధనగుప్తుడి మనస్సు ఒప్పుకోలేదు. ఆ మాట విని కూతురి నిర్ణయాన్ని వ్యతిరేకించటము అతనికి సాధ్యం కాలేదు. అందుచేత ధనగుప్తుడు విద్యాగుప్తుడి వద్దకు తిరిగి వచ్చి, చూడు బాబు, 2 రోజులలో మా బంధువు ఒక ఆయన రాబోతున్నాడు. ఆయనతో సంప్రదించి నీకు సమాధానం చెబుతాను. అంతదాకా నువ్వు మా ఇంటనే ఉండు అన్నాడు. విద్యాగుప్తుడు సరేనన్నాడు. ధనగుప్తుడి బంధువు రాలేదు. కానీ 2వ రోజు ధనగుప్తుడికి ఒక దుర్వార్త మాత్రం అందింది. అదేమిటంటే దేశాంతరాల నుంచి రత్నాలు తెస్తున్న ధనగుప్తుడి ఓడ సముద్ర మధ్యలో మునిగిపోయింది. ఈ వార్త విని ధనగుప్తుడు చాలా బాధపడ్డాడు. ఆ కీడు తన కారణంగానే వచ్చిందని ధనగుప్తుడు అనుకొని పోతాడని విద్యాగుప్తుడికి భయం వేసింది. ఈ వార్త క్షణంలో పొక్కి ధనగుప్తుడికి మదుపు పెట్టిన వాళ్ళు అతని ఆస్తి స్వాధీనం చేసుకునేటందుకు తొందరపడ్డారు. ధనగుప్తుడు కుంగిపోయాడు. అది చూసి విద్యాగుప్తుడు, మామగారు, విచారించకండి, మిమ్మల్ని ఏ విధంగానైనా పోషించగల శక్తి నాకుంది. ఇదంతా మా ప్రేమకు భగవంతుడు పెట్టిన పరీక్షలాగుంది. మీరు నాతో వచ్చేయండి అన్నాడు. ధనగుప్తుడి ముఖంలో విచారం మాయమై ఆనందం కనపడింది. ఇది భగవంతుడి పరీక్ష కాదు నాయనా, నీ స్వభావం తెలుసుకునేటందుకు నేను ఆడిన నాటకం. నువ్వు మా అమ్మాయినే కోరావో నా ఆస్తినే కోరావో తెలుసుకోవలసిన అవసరం నాకు కలిగింది. నా పరీక్షలో నెగ్గావు అన్నాడు ధనగుప్తుడు. త్వరలోనే ధనగుప్తుడికి పద్మకళకు వివాహం జరిగింది. ధనగుప్తుడు తన వ్యాపారమంతా అల్లుడికి అప్పగించి తాను విశ్రాంతి తీసుకున్నాడు. విన్నారు కదా, తెలివిగా ఎలా పరీక్ష పెట్టాడు. రేపు మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ.